ఈ విధంగా మాట్లాడటం అలవాట్లేదు. కానీ ఈరోజు ఎందుకో మరి ఒక నెల రోజుల క్రితమే ఈ ఐడియా వచ్చింది. ఒక పద్యం మనం చిన్నప్పుడు 70 ఏళ్ళ క్రితం చదువుకున్నాం మేము. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఏజీ. అది ఇప్పుడు రిలవెంటా కాదా నాకు ఇన్ని రోజులు ఎందుకు మీమాంస వచ్చింది. 70 ఏళ్ళు అయిన తర్వాత ఆ పద్యానికి మీమాంస ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు ఈ మధ్య ఇటీవల అంటే తెలుసా, ఇటీవల అనే పదం వాడటం మానేశాము. అయినా కూడా ఇటీవల అంటే ఈ మధ్య అనుకోండి. ఇటీవల నాకు ఒక ఆపద వచ్చింది. ఆపద వస్తే వస్తున్నారు ఇంకోటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ వస్తున్నారు. ఈ ఊరి భాష ప్రకారం మందలించమంటారు. మన ఊళ్ళో పరామర్శాలు వస్తున్నారు, పోతున్నారు. ఏమండి నా పేరు రామేశం. ఏమండి రామేశం గారు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం మీకు అని చెప్తున్నారు. వస్తారు, పోతున్నారు. ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన కొంచెం శాస్త్ర విజ్ఞానం ఉన్నవాడు, ప్రవచనాలు కూడా చేస్తుంటారు వాళ్ళు. ఆయన వచ్చి రామేశం గారు ఎందుకంటే మీరు బాధపడతారు, భగవంతుడు నమ్ముకోండి, భగవంతుడు ధ్యానం చేసుకుంటూ ఉండండి అంటే నాకు కోపం వచ్చేసింది. క్షణికంగా వాడే కదండి నాకు ఈ గతికి పట్టించింది, మీరేంటి ఇట్లా అంటారు అట్లా అన్నానండి, ఏమనుకోకండి. వాడే కదా నాకు ఈ గతి పట్టించింది, మీరు వీళ్ళు చెప్తున్నారు అన్నారు. అపరాధం ప్రవచనం కూడా చెప్తారు పెద్ద అని. అది కాదు తప్పండి. నాకు తెలుసు మీరు క్షణిక ఆవేశంలో ఏదో అంటున్నారు, కానీ మీ నేచర్ ఇది కాదు. మీరు మెల్లగా కోరుకుంటున్నారు. మా పక్కనే ఒక కుర్రాడు ఉన్నాడు. కుర్రాడంటే వాడు 40-45 ఏళ్ళు. చిన్నప్పటి నుంచి మా కళ్ళెదురు పెరిగేవాడు కాబట్టి మేము కుర్రాడు అనడం అలవాటు. వాడున్నాడు నా విధంగా. ఇందులో విచిత్రం ఏం లేదండి. ఆనాడు రామదాసే రాముడి తిట్టాడు. ఇంకా మీకు గొప్పలు రావడంలో విచిత్రం ఏమీ లేదు అన్నాడు అని వాడు పద్యం కొడితే ఆ పద్యం చెప్పండి, చెప్తాను టైం ఉంటే చెప్పండి. రామదాసు రాముడికి ఏం నగలు చేయించాడు, లక్ష్మణుడికి ఏం నగలు చేయించాడు, ఎవరెవరికి ఏం నగలు చేయి ఆ రేట్లతో సహా చెప్పాడండి. సీతమ్మకు చేయిస్తే చింతకు పతకము రామచంద్ర, పతకముకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణులకు చేయిస్తే పచ్చల పతకము రామచంద్ర, పతకముకు పట్టే మొహలు 10,000 రామచంద్ర. ఈ విధంగా ఎవరెవరికి ఏమేమి చేయించాడు వాటి వేళతో సహా చెప్తున్నాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. మీరు మరి లభిస్తారు, పరివారాలు లభిస్తారు, టైం తీసుకుంటున్నారు. ఆ విధంగా జరిగిన తర్వాత ఇంకా ముందుకెళ్ళిపోయాడు రామదాసు. ఈయన ఇచ్చిన నగలన్నీ వేసుకుని ఆయన పోతున్నాడు. రాముల వారు వెళ్తున్నారు. ఎవడబ్బ సొమ్మంచు కులుకు తిరిగేవు రామచంద్ర అనేటప్పటికి ఆయన ఇట్లా తిరిగి చూశాడండి. ఆయన కళలో రామదాస్ కళలో చూస్తే ఆయనకు ఆ కళలో ఏదో కనిపించేదేమో తెలియదు, కానీ అబ్బా తిట్టించు ఆయాస పడబో రామచంద్ర, ఈ అబ్బా తిట్టినయ్యా రామచంద్ర అని ఇంకా ఆయన పొగుడుతూ గద్యాలు చెప్పాడు. అవన్నీ ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. కాకపోతే ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే, అక్కడకు రాని చుట్టం మొక్కిన వరమేని వేల్పు మోహమతాలెక్కిన భారతి గుర్రం గట్టుల విడువరాసుత్రి అన్నారు. సరే, మన చుట్టం ఒక ఆయన ఉన్నాడు, అతను ఆ టవర్లో ఉన్నాడు. ఏదో ఆపద వచ్చింది, ఆయనకు తెలిసింది ఆ విషయం. ఆయన కొంచెం మంచి స్థితిమంతుడు, చూసి కూడా ఊరుకున్నాడు. ఆయన
వదిలేసాం. యుద్ధంలో గొడవ వేసుకెళ్ళాము, అది పరిగెట్టట్లేదు, వదిలేయాల్సిందే. దానికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, దానికి తప్పు చేసిందో అది పరిగెట్టడం వల్ల మనం ఓడిపోయాల్సింది, దాన్ని వదిలేసాం. ఇది గుర్రాన్ని వదిలేసాం, గుర్రాన్ని వదిలేసాం కదండి. గుర్తిన 56 స్వామి నేను ఎస్ఎస్సీ పాస్ అయితే ఈ దర్శనానికి వచ్చి నీకు దర్శనం చేసుకున్నానని చెప్పాను. వేరేనా అయినా సరే కొంచెం తెలుసా ముందే కొంచెం 5 దర్శనాలు చదువుకున్నారు కదండి. తెలిసినప్పటికీ కూడా ఈ కొంచెం పట్టించుకోవడం వెళ్ళొచ్చారు, దర్శనం చేసుకున్నాయి. ఈ విధంగా మీరు సగం మంది భగవంతుడిని ఏదో పెళ్లి కావాలన్నా ఇంట్లో పెట్టాలి, సెలెక్ట్ కావాలి అనుకుంటుంటారు. అవన్నీ జరిగినాయా? జరగలేదు. 5 మంది జరుగుతాయి, ఇంకా వాళ్ళని జరగకపోవచ్చు. ఈ జరిగిపోయి 10 మంది జరిగినటువంటి ఈ జరిగిన వాళ్ళందరూ భగవంతుని వదిలిపెడితే సంఘంలో సమాజంలో ఆస్తి వెళ్ళిపోతుంది. వదిలిపెట్టే నష్టంగా నష్టంతో పెరిగిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. నాకు ఇందాక మొదటిసారి వచ్చాడే వాళ్ళ పేరు పెట్టి శాస్త్రకేశారు వాళ్ళు చెప్పింది తప్పని ఆస్తిగా పెరిగిపోతుంది. స్టడీ కావాల్సిన అనుకున్నారు కానీ విదేశాలు ఇప్పుడు మనం ఏది ఇక్కడ సుమతి చెప్పింది కనుకంటారా, ఇక్కడ గట్టి సుబ్రహ్మణ్య కనుకంటారా, 13 సంవత్సరాలు